మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చిన్నారి హత్య కేసును పోలీసులు 12 గంటల వ్యవధిలోనే ఛేదించారు. చిన్నారి ఇంటి పక్కన ఉండే బీహార్ యువకుడే అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని పాప తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేశారు. ఆనందోత్సాహాలతో సాగాల్సిన హోలీ ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. 6 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలో బీహారుకు చెందిన 7 యువకులు ఓ గదిని అద్దెకి తీసుకుని నివాసముంటున్నారు. గత 3 నెలలుగా అక్కడి ఓ గృహ సముదాయంలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. పక్కనే నివాసం ఉండే చిన్నారి హోలీ ఆడుకుంటున్న సమయంలో పాపకు బీహార్ యువకుడు రాజేష్ మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లాడు. రైల్వే ట్రాక్ వరకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం హత్య చేశాడు. తిరిగి యథావిధిగా గదికి వచ్చి ఏమీ తెలియనట్లు తోటి స్నేహితులతో గడిపాడు. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే ట్రాక్ పరిసరాల్లో గాలించగా చిన్నారి మృతదేహం కనిపించింది. బేసిక్గా ఈ 3 నుంచి 4:30 మధ్యన ఈ గ్యాప్లో అమ్మాయి వాళ్ళ అన్నని ఫస్ట్ ఒక చిన్న షాప్ దగ్గరికి తీసుకెళ్ళి 5 రూపాయలకి అతనికి కావాల్సిన కలర్స్ ఏవైతే హోలీ ఆడుకోవడానికి అది కొనిచ్చి అబ్బాయిని మచ్చిక చేసుకోవడం జరిగింది. ఈ రాజేష్ కుమార్ అని అతను మాత్రం కనిపించలేదు. వీళ్ళు కూడా ఎవరు నోటీస్ చేయలేదు. ఆ టైంకి మధ్యలో ఈ గ్రూప్ లో అందరూ ఆడుకునే టైంలో ఈ అమ్మాయిని కూడా తీసుకొని రైల్వే ట్రాక్ క్రాస్ చేయించి ఆ పక్కనున్న ముళ్ళ పొదల్లోకి వెళ్ళి ఈ అఫెన్స్ చేశాడు. ఐరన్ రాడ్ తోటి ఆ అబ్బాయి రైట్ హ్యాండ్ తోటి అంటే ఆ అమ్మాయికి నెక్ థ్రోట్ దగ్గర ఆయన ఇంజూర్ చేశాడు. ఇతను కూడా బికాస్ ఇతను బీహార్ కాబట్టి ఇక్కడ ఎక్కడైనా పారిపోయే ఛాన్సెస్ కూడా లేకుండా ఇమీడియట్ గా అతన్ని మనము కస్టడీలోకి తీసుకొని ఇవాళ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో చిన్నారి మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన అనంతరం గ్రామానికి తరలించడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘాతుకానికి పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. తగిన శిక్ష అంటే ఏం వేరే శిక్షలు ఎన్ని శిక్షలు వేసినా కేసులు పెట్టినా వాళ్ళు మళ్ళీ పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అవే పనులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి మాత్రం మా పిల్ల ఎట్లా చచ్చిపోయిందో వాళ్ళు కూడా అంతే అట్లనే చచ్చిపోవాలి. వాళ్ళు మొత్తం ఇక్కడ 6 ఒక్క ఆయన పిల్లని తీసుకొని పోయిండు. తర్వాత వాళ్ళు అందరు కలుస్తారు కదా అక్కడ. ఈ బీహార్ వాళ్ళని కూడా మన తెలంగాణలో అసలు ఉంచొద్దు. ఇటువంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళకి అందరూ కలిసి మేమంతా ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నాం. 4-5 ఏళ్ళు నేర్చుకొని కూడా ఇడిచిపెడతారు. వాడిని మాత్రం ఉరిశిక్ష తీయాలి. ఉండొద్దు, ఊర్లో కనబడద్దు. వాళ్ళు కూడా మొగలు ఇంకెన్ని బాణాలు తీస్తారో. పిల్లలు మస్తు మందురు, ఆడపిల్లలు 4 రండి. మేము ఏడ్చుకుంటున్నాం తెలుసా. రాత్రి నుంచి ఒకసారి నిద్రపోతున్నాం. మా పిల్లలు చిన్న పిల్లల కష్టాలు. పెద్దోళ్ళు కూడా బయట రావాలంటే భయపడుతున్నాం. మమ్మల్ని కవరప్ చేస్తున్నారు. నిందితుణ్ణి చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు నినదించారు. చాలా అన్యాయం. దెబ్బలకి ఇలాంటి వాళ్ళని హ్యాంగ్ చేశారు, వాళ్ళని కండెమ్ చేశారు. వాళ్ళని వదిలిపెట్టొద్దు మీరు. ఎందుకంటే ఈరోజు ఈ పాపకైంది, నెక్స్ట్ వేరే పాప కూడా కావచ్చు, వేరే ఫ్యామిలీ. అందరూ ప్రతి ఒక్క తల్లికి భయం అవుతుంది బయట వదలాలంటే ఆడపిల్లలకి. చాలా కఠినంగా ఉండాలండి. అప్పుడే ఇలాంటి నేరం జరగటానికి భయపడతారు. నేరస్తులందరూ భయపడతారు. చాలా కఠినంగా శిక్షించాలి. ఇవన్నీ నామమాత్రంగానే ఉంటున్నాయండి. అసలు నిజంగా శిక్షలు అనేది కఠినంగా ఉంటే కనుక ఇలాంటివి చేయడానికి సాహసం వాళ్ళకి సరిపోదు. ఆ తల్లి ఒక మాట ఉంది, నాకు నిజంగా నిన్న స్కూల్ ఉండుంటే కనుక మా పిల్ల బతికుండేదేమో. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఆ చట్టాలు సరిగా అమలు అవ్వట్లేదండి. ఎందుకంటే ఇన్ని కేసులు మనకి వస్తూ ఉన్నాయంటే కనుక అది నిదర్శనం మనకి. స్వగ్రామంలో చిన్నారి మృతికి సంతాపంగా ర్యాలీ నిర్వహించిన గ్రామస్తులు నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.